హాయ్! 'సరిపోదా శనివారం' మూవీ రివ్యూ మాట్లాడుకుంటున్నామండి. మనకు తెలిసిందే నాని గారు ఈ సినిమాలో నటించారు. హీరోగా అయితే ప్రియాంక మోహన్ గారు అయితే మనకి హీరోయిన్‌గా నటించారు. అలానే ఎస్‌జే సూర్య గారు డైరెక్టర్ కమ్ అన్ని ఫార్మాట్‌లో ఆయన కనిపిస్తాడు మనకు చూస్తూ ఉంటే. ఈయన రీసెంట్‌గా అయితే అన్ని విలన్స్ క్యారెక్టర్ అయితే ఎక్కువ చేస్తా ఉన్నాడు. ఇక్కడ చూస్తే మీరు 'సరిపోదా శనివారం' సినిమా ఎలా ఉంది ఏంటి అనేది స్టార్టింగ్‌లోనే ఒక ముక్కలో చెప్తానండి. మీరు ఎళ్ళైతే థియేటర్‌కి వెళ్ళి వాచ్ చేయండి. నాని గారు కొత్త కోణంలో మీకు కనిపిస్తారు. మన వచ్చిన 'దసరా' కావచ్చు, దానిలో పూర్తిగా అవుట్ అండ్ అవుట్ ఎమోషన్, యాక్షన్‌గా ఉంటుంది. ఈ సినిమా కూడా ఆ రేంజ్‌లో ఉంటుంది. ఇక్కడ కాకపోతే అమ్మ సెంటిమెంట్ అనేది స్టార్టింగ్ 10 నిమిషాల్లోనే మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. అక్కడి నుంచి మన సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి కొంచెం ముందుకు పోతూ ఉంటే ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు మనకి సినిమా చాలా స్ట్రాంగ్‌గా అయితే వెళ్తూ ఉంటుంది. ఇప్పుడే మనం ఏదైతే ఎదురు చూస్తూ ఉంటామో ఎస్‌జే సూర్య గారు వీళ్ళిద్దరు కలిసే నాని గారు కలిసే సీన్స్ ఉంటాయి కదా, ఎక్సలెంట్‌గా అనిపిస్తాయి మనకైతే. ఆ కంప్లీట్ ఏదైతే ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందో అది కూడా ఎక్సలెంట్‌గా ఉంటుంది మీకు. ఓవరాల్‌గా అయితే సినిమా నేను చెప్పేది ఏంటంటే వెళ్ళైతే ఒకసారి చూడొచ్చండి. రీసెంట్‌గా వచ్చిన 'మిస్టర్ బచ్చన్' కావచ్చు, లేకుంటే డబుల్ స్మార్ట్ కావచ్చు, ఈ వరస్ట్ సినిమాలు చూసిన తర్వాత నాకైతే చాలా రిలీఫ్ వచ్చింది ఈ సినిమా చూసినాకైతే. ఎందుకంటే ఈ వరుసగా ఆ తర్వాత మిగతా సినిమాలు చూడలేదు నేను. అదే వచ్చాక చిన్న సినిమాలు వచ్చినాయి కొన్ని 'ఆయి' అని, అవి కొన్ని సినిమాలు వచ్చినాయి. 'కమిటీ కుర్రోళ్ళు' కావచ్చు, అవి నేను చూడలేదు యాక్చువల్‌గా. ఓటీటీలో కోసం చూస్తాను. కానీ ఈ 2 సినిమాలు అయితే నేను చూశాను. 'మిస్టర్ బచ్చన్' ఫస్ట్ చూశాను. తర్వాత 'ఇస్మార్ట్ శంకర్' కొంచెం లేట్‌గా చూశాను. నాకైతే వాటి తర్వాత ఈ సినిమా చాలా ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నాను. పర్లేదు, నేను అనుకున్న దానికన్నా బాగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు ముందే స్టోరీ మనకు తెలిసేసిపోయింది. ఏదైతే ఒక ఒక విలేజ్‌ని హింసించే ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడి నుంచి కాపాడడమే మెయిన్ థీమ్ అని మనకైతే క్లియర్‌గా అర్థమవుతుంది. అలానే ఒక సెంటిమెంట్ ఉంది. అమ్మ ఏదైతే మాట ఇచ్చాడో దాని ప్రకారం వారంలో ఒక్కరోజే శనివారం పూట రోజునే అతనికి అంటే ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. లేకుంటే తను ఏదైతే బాధలు ఉంటే రెగ్యులర్‌గా ఏంటంటే అందరూ ఏ రోజైతే ఆ రోజు కొట్టుకుంటుంటారు కదా, యాక్షన్ సినిమాలు చూసి మనం రెగ్యులర్‌గా చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న కాంప్లికేట్ పాయింట్ తీసుకొని శనివారం పూటే హీరోకి కొట్టే ఛాన్స్ ఉంటుంది. విలన్స్ కావచ్చు, లేకుంటే అతని కోపాన్ని తీర్చుకునే అవకాశం ఉంటుంది. అలాంటి పాయింట్ తీసుకున్నారు మన డైరెక్టర్ అయితే. తీసుకొని దాన్ని ఎలా ఇతను తీస్తాడనే దాన్ని చూస్తే మన సినిమాలో అయితే ఫస్ట్ హాఫ్ వరకు చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. సినిమా అంతా కూడా మంచిగా మనకు ఫైట్స్ కానీ, లేకుంటే మన నాని సర్టన్లీ యాక్టర్. ఎందుకంటే ఇంతకుముందు నేను చూసి మనం యాక్చువల్‌గా నేచురల్ స్టార్ కదా, మనం 'హాయ్ నాన్న' కానీ, 'జెర్సీ' కానీ ఇవి చూస్తే మనకి అతను నేచురల్‌గానే అతని బాడీ లాంగ్వేజ్ నేచురల్‌గానే వచ్చేస్తుంది అతని యాక్టింగ్. కానీ ఈ సినిమాలో కొంచెం డిఫరెంట్‌గా కనిపించాడు నాకైతే. తన నేచురల్‌గా యాక్టింగ్‌కి కొంచెం భిన్నంగా కనిపించినట్టు నాకైతే అనిపించింది. ఎందుకంటే మీరు 'శ్యామ్ సింగ్ రాయ్' చూస్తే మీరు ఆ 'శ్యామ్ సింగ్ రాయ్' క్యారెక్టర్ ఏదైతే ఇన్వాల్వ్ చేస్తాడో ఇక్కడ మళ్ళీ సేమ్ 'సరిపోదా' దాంట్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ అయితే ప్లే చేసి అనుకుంటున్నాను. ఇంతకుముందు కంటే ఒక మోసలో వెళ్ళిపోతున్నట్టు కనిపించింది నాకు. నేచురల్ స్టార్‌గా అనిపించింది. ఎందుకంటే అదే మోసం కనిపించింది. కొంచెం దసరాలో మరీ ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ బాధపడుతూనే ఉంటాడు సినిమా అంతా కూడా. ఎందుకంటే ఒక లవర్‌ని వేరే వాడికి ఇచ్చేస్తాడు కదా, తన లవర్‌ని. అక్కడ పూర్తిగా ఎమోషన్‌గా ఉంటుంది. కానీ ఈ సినిమాలో అన్నీ మిక్స్డ్‌గా ఉంటుంది. కొంత లెక్కలు కూడా నవ్విస్తాడు. అలానే ఎస్‌జే సూర్య మన రీసెంట్‌గా చూసాం విశాల్‌తోటి అన్నయ్య అనుకుంటా ఎంత రచ్చ చేశాడు. అసలు బీభత్సమైన రచ్చ చేశాడు మనకైతే. ఆ తర్వాత లారెన్స్ తోటి ఒక సినిమా తీశాడు. ఆ సినిమాలో ఎక్సలెంట్ నటన కనబరిచాడు. అక్కడ డైరెక్టర్ వేషంలో లారెన్స్ తోటి వాళ్ళిద్దరు ఎక్సలెంట్ సీన్స్ కనిపించాయి. ఎస్‌జే సూర్య అయితే పూర్తిగా డైరెక్షన్ వదిలేసి సినిమాల్లో విలన్‌గా అయితే చేయడం చూస్తున్నాం. అలానే సపోర్టింగ్ యాక్టింగ్ అయితే చేయడం చూస్తున్నాం. ఎస్‌జే సూర్య అయితే ఎక్సలెంట్. ఈ సినిమాలో కూడా చాలా అతని యాక్టింగ్ చూస్తుంటే కొంచెం ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. కానీ ఆ ఓవర్ యాక్షన్‌లోనే చాలా కామెడీ అయితే వస్తుంటుంది నిజంగా. మీరు చూస్తుంటే అంత డిఫికల్ట్ కామెడీ తీసుకురావడం చాలా కష్టం. అది ఎస్‌జే సూర్య అయితే చెందిద్ది నాకు తెలిసి. మిగతా వాళ్ళు అట్లా అనిపించరు మనకైతే. ఎస్‌జే సూర్యలో ఆ విలన్ చేస్తున్నప్పటికీ కొంచెం మనకైతే ఆ క్రూరతంగా కన్నా కూడా మనకి కామెడీ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. అది కూడా సక్సెస్ అయింది అనుకోవచ్చు ఈ సినిమాలో. ఇది ఓవరాల్‌గా అయితే ఇంకా ప్రియాంక మోహన్ గారు వచ్చేసి నాకు ఆమె నటించిన సినిమాలో నాకు సినిమా శివకార్తికేయన్ నటించిన 'డాక్టర్' సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఆ సినిమాలో నాకు చాలా బాగా అనిపిస్తుంది. అలానే మన నానితోటి కూడా 'గ్యాంగ్ లీడర్' సినిమా తీసింది ఆమె. అక్కడికైతే కొంచెం స్పేస్ తక్కువ ఉంది 'గ్యాంగ్ లీడర్'లో. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అంత కెమిస్ట్రీ అయితే కనబడదు. ఎందుకంటే అక్కడ లవ్ ట్రాక్‌కి ఛాన్స్ లేదు కాబట్టి అంతగా వాళ్ళిద్దరికి కెమిస్ట్రీ అంతగా అక్కడ కుదరలేదు అనుకుంటాను. కానీ ఉన్న సీన్లలో బాగానే నటించారు వాళ్ళిద్దరు అక్కడ 'గ్యాంగ్ లీడర్'లో అయితే. ఇక్కడైతే కొంచెం అవకాశం వచ్చింది, పర్లేదు అనిపించింది. అంత ఇంపార్టెంట్ ఏం కాదు కానీ కొంచెం పర్లేదు అనిపించింది. ఓవరాల్‌గా అయితే వీళ్ళిద్దరు క్యారెక్టర్ డిజైన్ అయితే బాగా చేశాడు మన వివేకాత్రి గారు అయితే. నాని క్యారెక్టర్ కానీ, ఎస్‌జే సూర్య క్యారెక్టర్ ఇద్దరు క్యారెక్టర్ బాగా చేశారు. కానీ ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏ సినిమాను కూడా మనం చాలా సినిమా ఈనాడు రీసెంట్‌గా చూస్తున్నాం. మీరు 'RRR' చూసుకున్నా కూడా అంత పెద్ద సినిమా 'RRR' వచ్చేసరికి ఎండింగ్కి వచ్చేసరికి సడన్గా సినిమా ముగించే
విధంగా మన రామ్ చరణ్ని అడవిలో తీసి 100 దెబ్బలు తగిలిన ఇమీడియట్గా క్యూర్ అయిపోయి ఫైట్లు ఎలా చేస్తాడో ఇక్కడ కూడా అలా కాదు. కానీ మామూలు చెప్తున్నా, సెకండ్ హాఫ్లో అందరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెబుతున్నాను. ఈ సినిమాలో కూడా సెకండ్ హాఫ్కి వచ్చేసి కొంచెం లాగ్ అనిపించింది, సినిమా కొంచెం లాగ్ అనిపించింది. అయినప్పటికీ కొంచెం ఎంటర్టైన్ చేస్తారు. ఎస్జే సూర్య ఉన్నప్పుడు కానీ నాని ఉన్నప్పుడు బాగానే ఉంటుంది సినిమా అయితే. ఓవరాల్గా అయితే సినిమా వెళ్ళి చూడండి, బాగుంది. రీసెంట్గా వచ్చిన సినిమాల కన్నా అయితే చాలా బెస్ట్గా ఉంది. మిస్టర్ బచ్చన్ వాటితో పోల్చకూడదు, ఇస్మార్ట్ శంకర్ వాటితో పోల్చకూడదు. ఈ సినిమా అయితే వండర్ఫుల్గా ఉందండి. మీరైతే థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. నాకైతే ఎక్సలెంట్గా అనిపించింది సినిమా. చూడొచ్చు వెళ్ళి. నానిగారు చేసిన రీసెంట్ సినిమాస్లో కొంచెం డిఫరెంట్ జోనర్లో వెళ్తూ ఉన్నాడు. నాకు తెలిసి నానిగారు ఒక్కలే కొంచెం ఆ మోసలో పడకుండా ఏదో ఎంటర్టైన్మెంట్ 4 కామెడీ సీన్లు, 4 ఫైట్లు, మంచి సాంగ్స్ పెట్టుకుని పోతుంది. కానీ దీంట్లో కొంచెం మైనస్ ఉంది. సాంగ్స్ నాకైతే నచ్చలేదు. మరి నాకు అంత నచ్చలేదు సాంగ్స్ అయితే. మిగతా విషయాలు ఫైట్లు కూడా కొన్ని 2-3 ఫైట్లు బాగున్నాయి. మిగతా అంత అనిపించలేదు, కానీ కొన్ని ఫైట్లు బాగున్నాయి. ఓవరాల్గా అన్ని ఫైట్లు కొంచెం శ్రద్ధ తీసుకుని ఉంటే, ఎందుకంటే ఎమోషన్ బాగుంది ఇక్కడ. మీరు దసరాలో కొంచెం ఎమోషన్ తెచ్చుకొని మరీ ఫైట్లు చేస్తారు, కానీ ఇక్కడ మంచి ఇంపాక్ట్ కలిగించే ఎమోషన్ ఉంది. ఫైట్ల్లో ఇంకా దమ్ము పెట్టుంటే బాగుండి అనిపించింది నానిగారికి. కాకపోతే నానిగారు కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ ఆ దృష్టిలో పెట్టుకుని కొంచెం అట్లా సోసోగా నడిపించారని అనిపించింది నాకైతే. ఓవరాల్గా అయితే నాకు సినిమా నచ్చిందండి. మీరైతే వాచ్ చేయండి. నాకైతే ఆ సినిమాలు చూసిన దెబ్బకి ఈ సినిమా నాకు బాగుంటుందని అనుకున్నాను, కానీ బాగానే ఉంది. మరీ అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వెళ్ళి ఒకసారి అయితే థియేటర్లో కూర్చొని వాచ్ చేయండి. మీకు సెకండ్ హాఫ్లో కొంచెం ఎక్కడో బోర్ కొట్టింది అనిపిస్తుంది, కానీ మిగతా అంతా ఫస్ట్ హాఫ్ అంతా చక్క వెళ్ళిపోతుంటుంది. ఎక్సలెంట్గా ఉంది. ఓవరాల్గా ఇది మీరైతే వాచ్ చేయొచ్చు, ధైర్యంగా వెళ్ళి సినిమా చూడొచ్చు. నానిగారికి నాకు తెలిసి ఈ సినిమా కూడా మంచి రిజల్టే వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే సినిమాలో కొన్ని మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా టేకింగ్ బాగానే ఉంది. వివేక్ అత్రేయ గారు బాగానే ఉంది. మీరైతే సక్సెస్ అవుద్దని నేనైతే కోరుకుంటున్నా. ఖచ్చితంగా అవుద్ది అనుకుంటాను. ఈ సినిమాలో కొంచెం దమ్ము అయితే ఉంది. ఆ దమ్ముతోటి అయితే సినిమా ముందుకెళ్తుంది అనిపిస్తుంది. అందులోని ఎస్జే సూర్య కూడా కొంచెం ప్లస్ అనిపిస్తుంది ఈ సినిమాకి. ఎస్జే సూర్య, ప్రియాంక మోహన్ గారు పెద్దగా అనిపించలేదు, కానీ ఎస్జే సూర్య అయితే ఈ సినిమా కొంచెం ప్లస్ అవుతాడు, కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తాడు.